4 పేపర్లు చదివిన దాదాపుగా 4 తెలుగు పేపర్లలో ఎక్కడ కూడా దేశానికి దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం దేశానికి దేశ భద్రతకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం కూడా రాలేదు. బెంగాల్ రగిలిపోతుంది, ముర్షిదాబాద్ మండిపోతుంది. బెంగాల్ బార్డర్లో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఆగమాగమైనటువంటి పరిస్థితి. ముర్షిదాబాద్లో ఏకంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తరిమి కొడితే బ్రతకడం కోసం మాల్దాకు పోతున్నారు, సొంత ఇండ్లను వదిలేస్తున్నారు. ఓవైపు ఆ ముర్షిదాబాద్ ఎంపీ యూసుఫ్ పఠాన్ ఏమో హాయిగా ఛాయలు తాగుతూ ఫోటోలు పెట్టుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ఎంపీలేమో ఆదివారం మేము అద్దిన్నామని ఫోటోలు పెడుతున్నారు. అదే బెంగాల్లో తగలబడిపోతుంది. బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బంగ్లాదేశీలు వచ్చి ముర్షిదాబాద్లో అక్రమంగా తిష్టవేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులని కొడుతుంటే వీళ్ళ కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, గుజరాత్ ఫైల్స్ ఈ సినిమాల మీద ఏవేవో కామెంట్లు వేసారు కదా. మన కన్న ముందు జరుగుతుంది కదా, హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది అంతా ఇదే కదా. ఏం జరిగింది వాళ్ళ బెంగాల్లో ముర్షిదాబాద్లో ఎంత దారుణాలు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఆయన యూసుఫ్ పఠాన్ క్రికెట్ కూడా ఆడిండి నేను కొద్ది రోజులు. ఆయన ఏమో ఫోటో పెట్టిండు పొద్దున్నే ఛాయ్ తాగుతున్నా అని. ఈయన ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీ ఆయన పార్లమెంట్లో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతుంటే ఎంత దారుణం అంటే ఇగో ముర్షిదాబాద్కు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ లేక దాడులు చేస్తుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ అక్రమంగా తిష్ట వేసినటువంటి వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళు బ్రతకలేక పక్క జిల్లాలకు పారిపోయినరు. ఇగో ఇది వాళ్ళ పరిస్థితి. ముర్షిదాబాద్లో హత్యలు జరిగిపోతున్నాయి. ఇప్పటికే 3 హత్యలు జరిగినాయి. ఆమె చెప్తున్నది ముర్షిదాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఉంటే నువ్వు ర్యాలీ చేయాలి, లేకపోతే నువ్వు ధర్నా చేయాలి, నువ్వు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బంగ్లాదేశ్ నుంచి ప్రజలు భారత భూభాగంలో అడుగుపెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్నటువంటి 3 చెరువుల్లో 3 మంచినీళ్ళ చెరువుల్లో విషాన్ని కలిపిర్రు. ఈ దేశం మీద జరిగినటువంటి యుద్ధం కాదా? ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇది కావా వార్తలంటే? ఏం కావాలి వార్తలంటే? ఇంకేం కావాలి? ఈ దేశం మీద దండయాత్ర జరుగుతుంటే ఇప్పటికీ మహమ్మద్ గోరీ దండయాత్ర జరిగినట్టుగా ఇప్పటికీ భారతదేశంలో భారతీయులు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు బ్రతకలేకపోతున్నారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. వలస పోవాల్సినటువంటి పరిస్థితి. పుట్టిన ఊరు కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇగో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తులంతా బంగ్లాదేశ్ నుంచి కర్రలు కత్తులు పట్టుకొని ఇగో ఇక్కడ మన బార్డరు మీకు ఇక్కడ కంచె కనబడుతుంది, కంచెక్కి దునుకుతున్నారు. ఇగో చూసిరా భారత భూభాగంలోకి దునుకుతున్నారు. 4-5 వేల కిలోమీటర్ల భూభాగాన్ని 75 ఏళ్ళుగా దాన్ని వేయలేకపోతున్నాం. 500 ఎకరాల హెక్టార్లకు సంబంధించినటువంటి భూమి ఈ 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ అక్కడ బార్డర్ కోసం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇది దేశం మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. ఇగో ఇది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంలోకి వచ్చి వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా జరుగుతుంటే వాళ్ళ దేశం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది? ఏమనంటే రాష్ట్రం మాది వేరే, మీ దేశం మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ బంగ్లాదేశ్లో ఇంత జరుగుతుంటే ఒక్క వార్త కూడా రాలేదు. 5 రోజుల పసిగుడ్డు పుట్టిన ఊరును వదిలిపెట్టుకొని పక్కకు పోయి బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది బెంగాల్. మరి కాశ్మీర్లో కూడా పండితులని ఇట్లనే వెళ్ళగొట్టిరంటే అదంతా జరగలేదు. అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు, అక్క చెక్కల లెక్క కలిసి ఉన్నారు, అక్కలు చెక్కలంతా కూడా ముక్కలు చేసి పంపించారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత లేదా? మళ్ళీ ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడం. అరే నాయన, బాధితులు చంపేటోడు ఒకడు, చచ్చిపోయేటోడు ఒకడు, చచ్చిపోయిన వాళ్ళనే మళ్ళీ ఇవాళ మతవాదులుగా ముద్రించేటువంటి పరిస్థితి కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు కేవలం భారతదేశంలో ఉంటుండొచ్చు. ఇదేనా రాజ్యాంగం? ఇదేనా ప్రజాస్వామ్యం? దీనికోసమేనా భారతదేశంలో ఉన్నటువంటి బతకాల్సినటువంటి పరిస్థితులు వచ్చినటువంటిది? దీనికోసమేనా? ఇది పరిస్థితి. ముర్షిదాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. ముక్కు పచ్చలారని పసిగుడ్లు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇండ్లల్లో ఉన్న వాళ్ళని గుంజుకొచ్చి బయటికి తీసుకొచ్చి చంపేసి దోచుకుపోతుంటే, తాగేటువంటి నీళ్ళల్లో విషం కలుపుతుంటే ఇదేనా?
ఏం చేస్తున్నది మమతా బెనర్జీ సర్కార్? ఆఖరికి హైకోర్టు అక్కడ సిఆర్పి బలగాలను బిఎస్ఎఫ్ బలగాలను పంపించాలంటే పంపిస్తే బిఎస్ఎఫ్ వాహనాలను కూడా తలగబెట్టిరు, బెంగాల్ పోలీసులను కూడా తగలబెట్టి వాళ్ళని గాయాల పాలు చేసిరు, వాళ్ళ వాహనాలను తలగబెట్టిరు. ఇది బెంగాల్ అట్టుడికి పోతుంటే మన మీడియా మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఇవే సంఘటనలు కనుక ఏ భారతీయ జనతా యోగి లాంటి ఏరియాలో జరిగితే, ఏ గుజరాత్లో జరుగుంటే, బార్డర్ స్టేటే కదా గుజరాత్లో జరుగుంటే, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్లో బార్డర్ స్టేట్లో జరుగుంటే, ఇవాళ మణిపూర్ గురించి అనేక మంది చిలక పలుకులు పలికిరు కదా, మణిపూర్ కాలిపోతుందని. నరేంద్ర మోడీ బాధ్యత వహించాలన్నారు కదా, మణిపూర్లో బీజేపీ సర్కారు ఉందన్నారు కదా. మరి దేశ అవసరాల కోసం సొంత బీజేపీ పాలిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మరి వాళ్ళ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఏమైంది? వాళ్ళ మణిపూర్ గురించి మాట్లాడినటువంటి వైఎస్ షర్మిల ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇవాళ మణిపూర్ గురించి మాట్లాడినటువంటి మిగిలిన పార్టీలటువంటి నాయకులంతా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మణిపూర్లో క్రిస్టియన్లపైన దాడులు జరుగుతున్నాయని మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ బెంగాల్లో హిందువులపైన దాడులు జరుగుతుంటే మీ నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నారా రాజకీయ నాయకులారా? ఇది మన దేశంలో ఉన్నటువంటి ద్వంద్వ విధానాలు. రాజ్యాంగం అట్లనే ఉన్నది, పోలీసులు అట్లనే ఉంటారు. పోలీసు వాళ్ళు అవతల రోజు పొద్దుగాల లేస్తే అదొక అంశం మీకు తర్వాత చూపిస్తా. ఇది బెంగాల్ది, మళ్ళీ దానికి దీనికి కలిపితే ఇంకొక అంశం వేరే అయిపోతుంది. ఇది జరిగినటువంటిది బెంగాల్లో. బెంగాల్ అట్టుడికి పోతుంటే దేశం మొత్తం సమస్య కదా అది. బంగ్లాదేశ్ నుంచి ఇవాళ కోటాను కోట్ల మంది రోహింగ్యాలు ఇవాళ బాలాపూర్లో కూడా తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇట్లాంటి హత్యలు చేసేటువంటి వాళ్ళంతా రోహింగ్యాలంటే మర్డర్లు చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ సిచ్యువేషన్ ప్యాథటిక్గా ఉంది. వాడు ఏంటన్నా సావని మనకు సంబంధం లేదు. మన దేశం ధర్మసత్రం కాదు, మన దేశంలోకి రావాలంటే చట్టం ప్రకారమే రావాలి. శరణార్థిగా రావాలన్నా చట్టం ప్రకారమే రావాలి. లేదు బంగ్లాదేశ్లో ఉండేటువంటి వాళ్ళు బతకలేకపోతున్నారంటే భారత్ను బంగ్లాదేశ్ని కలపండి, అన్నీ మళ్ళీ ఇక్కడ హిందువులు అక్కడ హిందువులు పాతయన్నీ మళ్ళీ కలుపుకోపోదాం, పాకిస్తాన్ కలపండి, చేసేద్దాం. ప్రజలారా, భారతదేశం అట్టుడికి పోతున్నది. బెంగాల్లో మరో బంగ్లాదేశ్గా మారుతున్నది. ఇవాళ బంగ్లాదేశ్లో పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు అవుతున్నారు. ఇవాళ ముర్షిదాబాద్తో పాటు 4-5 జిల్లాలు, ముర్షిదాబాద్తో పాటు పక్కన ఉన్నటువంటి 4-5 జిల్లాలలో 70-80% మంది ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ హిందువులు 20-30% పడిపోయారు. ఇక ఆ జిల్లాలలో డెమోగ్రఫీ పడిపోయింది. ఇగో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పెద్ద తప్పిదం. 75 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చేయాల్సింది ఇదే. ఎంతసేపటికి ఉచిత పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. కానీ మేమంతా కూడా దేశాన్ని విస్తరించాలనేటువంటి ప్రయత్నంతో అవతలి వాళ్ళు ఉంటే దానికోసం మాట్లాడకపోతే ఈ దేశం సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలారా, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.